ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఊలో ఎడ్యుటెక్ అనేది మనం ఎంచుకోవడానికి మెయిన్ రీజన్, రేపు రాబోయే కాలంలో మన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం తర్వాత మన పిల్లల నుంచి కూడా మంచి ఫలితాలు ఆశించడం అనేది కష్టం అవుతుంది. దానికోసం ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఈ ఓలో ఎడ్యుటెక్ ద్వారాగా సిబిఎస్ఈ కరికులం మనం ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క పిల్లాడు కూడా నిర్భయంగా తను నేర్చుకున్నది ప్రతి ఒక్కరితో షేర్ చేయాలి. ఇంకొకటి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా 10th అయిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామే తప్పితే ఇప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది ఎక్కడా లేదు. దానికి తదనుగుణంగా మనం తయారు కావాలి అంటే ఇప్పటి నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అత్యంత ప్రాముఖ్యం అవుతుంది. దానికోసం మనం ఈ ఓలో ఎడ్యుటెక్ అనేది ఎంచుకోవటం, ఈ కరికులం ద్వారాగా ఒక ట్రైనర్గా తిరుమల నాయక్ గారు మా వెనకుండి మా టీచర్స్ టీం మొత్తాన్ని కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఏ రోజు ఏం చేయాలి, ఈరోజు షెడ్యూల్ ఏంటి, ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిందా లేదా అనేది ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఇటు యాజమాన్యానికి అటు వాళ్ళ మేనేజ్మెంట్కి కూడా రెండు రకాలుగా న్యాయం చేస్తూ ఈరోజు ఈ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పెర్ఫార్మెన్స్ చేయడానికి కీలక పాత్ర పోషించిన తిరుమల నాయక్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఓలో ఎడ్యుటెక్ టీం మొత్తానికి కూడా మా ఆర్వీఎస్ అనువిద్యానికేతన్ మేనేజ్మెంట్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దీనికి మూల కారణమైన ప్రతి టీచరు కూడా, ఇప్పుడు టీచర్ ఎంతో ఓర్పు సహనంతో పిల్లలకి, ఇవాళ నర్సరీ పిల్లలు స్టేజ్ మీద ఉంచుని మాట్లాడాలి అన్నా, లేదు ఎల్కేజీ యూకేజీ పిల్లలు స్టేజ్ మీద ఉంచుని మాట్లాడాలన్నా అది చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు భయపడతారు, ఇంకొకటి మేము మాట్లాడమంటారు కూడా. అలాంటి దాన్ని కూడా ప్రతి టీచరు ఎంతో ఓర్పు సహనంతో వాళ్ళకి నేర్పి ఈరోజు మీ ముందు నిలబెట్టి మీ పిల్లలు ఎలా ఉన్నారు అని మేము నిరూపించుకోవడానికి దాని వెనకాల చేసిన కృషి, వాళ్ళు ఎంతో కఠోరంగా ఈ నెల రోజుల నుంచి కష్టపడి ఈ పిల్లల పెర్ఫార్మెన్స్ అనేది తీర్చిదిద్దడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి స్టాఫ్ మెంబరు కూడా ఆర్వీఎస్ అనువిద్యానికేతన్ మేనేజ్మెంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళు ఇది నాది, నేను చేయాలి, మా స్కూల్ డెవలప్ అవ్వాలి, మేము డెవలప్ అవ్వాలనే ఒక మంచి దృఢ నిశ్చయంతో వాళ్ళంతా కృషి చేసి ఈరోజు మీ ముందుకు మేము ఇలా రావడానికి కారణమయ్యారు. దానికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ టీం లీడ్ చేసిన ప్రిన్సిపల్ లక్ష్మీ తిరుపతమ్మ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వేరు, దాన్ని గ్రౌండ్ లెవెల్లో అవలంబించడం వేరు. అదేవిధంగా తిరుమల నాయక్ గారు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, లేదు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా గ్రౌండ్ లెవెల్లో టీచర్స్ దగ్గర తీసుకెళ్ళి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన తిరుపతమ్మ గారికి కూడా మేనేజ్మెంట్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడానికి ఒకటే కారణం అండి, ఇప్పుడు సర్వీస్ చేయాలి, ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్గా అయిపోయింది తప్పితే చదువు అనేది కొనటం తప్పుదా వేరే లేదు ఇక్కడ. అలాంటిది ఈ రోజుల్లో కూడా మేము 7 సంవత్సరాల నుంచి రాజులపాటి వెంకటేశ్వరమ్మ మెమోరియల్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా మా మదర్ పేరు మీద చేసే సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. దానిలో ఉన్నతమైనది విద్య. ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేది విద్య. ఈరోజు డబ్బు ఖర్చు పెట్టినా, డబ్బు దానం చేసినా, లేదు ఒకరోజు అన్నదానం చేసినా ఆ రోజుతో మర్చిపోయేదే తప్పితే ఎవరికి ఉపయోగపడదండి. అలాంటిది ఇది కాదు. పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యను మనం అందించాలి, వాళ్ళ పిల్లలకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే నిశ్చయంతో ఇది 2019 సంవత్సరంలో స్టార్ట్ చేయడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా దాదాపు ఒక 250 నుంచి 270 మంది పిల్లలకు మేము మా ట్రస్ట్ ద్వారాగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దానం చేస్తే ఈ చేతితో చేస్తే ఆ చేతికి తెలియకూడదు అనేది వాస్తవమైన సామెత. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి అంటే, సర్వీస్ చేస్తే పబ్లిసిటీ చేసుకోవాలి, మీరు చేసేది ఎవరికి తెలియదు. నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్పారండి, మీరు ఎంతో సర్వీస్ చేస్తున్నారు, ఎవరికి తెలియదు, ఇది మీరు తెలియచేయండి అని చెప్పి నాకు చాలామంది సలహాలు ఇచ్చారు. చేస్తానండి, కానీ దీన్ని పబ్లిసిటీగా నేను అనుకోవట్లేదు. నా పేరెంట్స్కి నేను ఉపయోగపడుతున్నాను అనుకుంటున్నాను.
దయచేసి నా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలకి మేము ఇచ్చే ఉన్నతమైన విద్య మీ పిల్లలతో పాటు మా పిల్లలు ఎలా ఉన్నారు, ఆ స్కూల్లో ఎలా ఉంది ఎడ్యుకేషన్ అనేది మీరు 10 మందికి చెప్తే దాన్ని మోటివేట్ అవ్వడానికి చాలామంది ఉంటారండి. స్కూల్స్ చాలా ఉంటాయి, కానీ మన పిల్లలను సరిగా చూసి పట్టించుకుని కేర్గా చూసి విద్య నేర్పి విలువలతో కూడిన విద్య నేర్పే స్కూల్ ఏది అనేది వాళ్ళు వెతుక్కోవడంలో ఇవాళ చాలా తికమకలు ఉన్నాయండి. అలాంటి పరిస్థితుల్లో ఒక పేరెంట్గా ఈ ఆర్వీఎస్ అనువిద్యానికేతనంలో చదివించే ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకి మనస్ఫూర్తిగా న్యాయం జరిగింది, మా పిల్లలు బాగా చదువుతున్నారు అని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే మీరు మాకు చేయవలసింది ఏమీ లేదండి. దయచేసి మీ నుండి మీ పిల్లల ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి తెలియచేయండి. తద్వారా 10 మంది ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశాన్ని కల్పించండి. ఈ ట్రస్ట్ ద్వారా ఈ చేసే సర్వీసు ఇంకొంతమందికి మేము అందించాలని ఆశిస్తున్నాము. దానిలో మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఉండి చూసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ అండి.